2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఏప్రిల్ 30 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ కూడా మారిపోయింది. గతంలో 5 ఏళ్లు అధికారంలో ఉన్నటువంటి ఒక నాయకుడిని ఒక ఓటమి ఎంతగా దిగజారుస్తుందో అని చాలా మంది అనుకున్నారు. కానీ జగన్ గారు తడబడలేదు. మౌనంగా ఉన్నా కూడా తన దృష్టిని కోల్పోలేదు. ఆ మౌనమంతా కూడా ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు. ఇక జూలై 1న తాడేపల్లిలో జగన్ తీసుకున్న ఒక నిర్ణయం, ఆ నిర్ణయం వెనుకున్న ఆలోచన, దాన్ని అమలు చేసే విధానం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన ఇప్పుడే తన రాజకీయం మళ్లీ మొదలు పెట్టినట్టు అనిపిస్తుంది. ఈ మీటింగ్ ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక పవర్ షో కాదు, మళ్లీ ఫీల్డ్ లోకి దిగేందుకు సిద్ధమవుతున్న ఒక నాయకుడు యువతతో ముఖాముఖిగా ఎలా మాట్లాడుతున్నారు అనే సందర్భం. సాధారణంగా ఒక నాయకుడు ఒక మాట చెప్తాడు, కానీ ఒక మారిన నాయకుడు మాత్రం తన మాటకు ఒక అర్థం కలిపి చెప్తాడు. సో జగన్ మాటల్లో ఆ మార్పు స్పష్టంగా కనిపించింది. జగన్ గారు సమావేశానికి రాగానే తన చుట్టూ పార్టీకి చెందిన యువ నాయకులు మండల స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరూ ఉన్నారు. చైతన్యం ఉన్న కళ్ళు, ప్రశ్నలతో నిండిన మనసులు, అసమాధానంగా ఉన్న అభిమానం, ఇవన్నీ కలిపి జగన్ ఎదుట నిలిచాయి. ఇక జగన్ చెప్పిన హైలైట్ ఏంటి అంటే, ఈ పార్టీ ప్రారంభమైనప్పుడు ఇద్దరే ఉండేవాళ్ళం, నేను మా మదర్, ఇద్దరం కలిసే ప్రారంభించిందే ఈ ప్రయాణం. ఈ రోజు మన దగ్గరున్నది ఓటమి కాదు, ఇది పునః ప్రారంభం అని మొదలవగానే అక్కడున్న హాల్లో ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం చిగురించిందనే చెప్పాలి. నిజంగా చెప్పాలంటే ఒక ఓటమికి లొంగని నాయకుడు మళ్లీ యువత ముందు నిలబడి మీరు మళ్లీ నన్ను గెలిపించాలి అనే స్థాయికి రావడం, అది తనపై నమ్మకం ఉండే వాళ్లను తిరిగి నమ్మించాలనే ప్రయత్నం అన్నమాట. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. జగన్ మాట్లాడిన తీరులో ఎక్కడ కూడా హంగులు లేవు, ఎలాంటి సెంటిమెంట్లు, అలాగే స్క్రిప్టెడ్ డైలాగులు కూడా లేవు. ఒక్కో పదం వినిపించేటప్పుడు అవి నిజంగా మన కళ్ల ముందే జరిగేలా అనిపించాయి. తను చెప్పింది, సూటిగా చెప్పింది ఏంటంటే, ఈ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది, మనం ఆ బాధను బయట పెట్టాలి, మీరు యువతగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ గా గొంతుగా మారాలి అని. అలాగే జగన్ ప్రధానంగా చెప్పింది ఏంటి అంటే, మీరు సోషల్ మీడియా యోధులుగా మారాలి అని. గతంలో జగన్ గారి నుంచి ఈ మాటలు చాలానే విన్నాం, కానీ ఈసారి చెప్పిన తీరు వేరుగా ఉంది. కారణం, గత 5 ఏళ్లలో వైసీపీ సోషల్ మీడియా వింగ్ చాలా బలహీనంగా మారిపోయింది. అధికారంలో ఉండి కూడా యువతను కనెక్ట్ చేయడంలో విఫలమైంది. సో ఇప్పుడు జగన్ కొత్తగా ప్లాన్ చేస్తుంది ఏంటి అంటే, మండల స్థాయిలో యువజన విభాగం ఏర్పాటు చేయడం. అంటే ప్రతి మండలానికి ఒక యూత్ కన్వీనర్, ప్రతి జిల్లాకు ఒక బాధ్యత వహించే జోన్ ప్రెసిడెంట్, వీరికి ప్రత్యేక శిక్షణ, సోషల్ మీడియాలో క్యాంపెయిన్, రీల్స్, స్పేస్ డిబేట్స్ వంటి ప్లాట్ఫామ్స్ పై యాక్టివ్ గా ఉండేలా ప్రోత్సాహం ఇవ్వడం, ఇవన్నీ భాగంగా ఉంటాయి. అయితే ఈ మీటింగ్ లో నిజమైన హైలైట్ ఎక్కడ అంటే, జగన్ మళ్లీ పాదయాత్ర అనే పదాన్ని ఉపయోగించినప్పుడు. జిల్లాల్లో తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను చూస్తూ మళ్లీ ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది, అవసరమైతే తిరిగి పాదయాత్ర చేస్తాను, ఇది జగన్ నోట వినిపించిన వెంటనే ఆ మాట ట్రెండ్ అయింది. యూత్ విత్ జగన్ అనే హ్యాష్ ట్యాగ్స్ రాత్రికి రాత్రే వైరల్ అయింది. ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్స్ లో యువత మళ్లీ మేమే అనే కాన్ఫిడెన్స్ తో పోస్టులు వేయడం మొదలు పెట్టారు. ఇది జగన్ చేపట్టిన ఈ మీటింగ్ అసలైన ఫలితం అన్నమాట. ఇక పార్టీ భవిష్యత్తుపై జగన్ చేసిన వ్యాఖ్యలు ఏంటి అంటే, ఆయనకు ఇంకా పార్టీ మీద నమ్మకం ఉందని చెప్పేవి. 40% ప్రజలు ఇప్పటికే మన వెంట ఉన్నారు, మిగిలిన వాళ్లను మనం తిరిగి కలుపుకోవాలి, వారి సమస్యలపై మనం మాట్లాడాలి, వారికి మన మాట వినిపించాలి. ఇది మామూలు మాట కాదు. ఓ నాయకుడు ఓటమి తర్వాత కూడా తన బలం ఎక్కడ ఉందో గుర్తించి తన బలహీనతను అంగీకరిస్తూ మరింత పటిష్టంగా ముందుకు వెళ్లాలన్న సంకేతం. ఈ మీటింగ్ లో మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, జగన్ చాలా స్పష్టంగా మీడియాపై కామెంట్స్ చేశారు. మీడియా మన మాటను వక్రీకరించే ప్రయత్నంలో ఉంది, అసలు మన సందేశం ప్రజలకు ఎక్కడ కూడా చేరడం లేదు, అందుకే మీరు నేరుగా ప్రజల్లోకి వెళ్ళాలి, మీరు మాట్లాడితేనే వాళ్ళు వినిపించుకుంటారు అని. అలాగే ఇక్కడ సిద్ధార్థ్ రెడ్డి పాత్ర కూడా స్పష్టంగా కనిపించింది. పార్టీకి యువతను దగ్గర చేసేందుకు జగన్ సిద్ధార్థ్ ముందుకు తీసుకెళ్తున్నట్టు మీడియా విశ్లేషణలు చెప్తున్నాయి. ఆయనకు సోషల్ మీడియా మీద ఎలా ప్రభావం ఉంది, యువతలో పాపులారిటీ ఉంది, అలాగే ఇదంతా కలిస్తే వైసీపీకి భవిష్యత్తు ఉంటుందని జగన్ నమ్మకంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మీటింగ్ ఆద్యంతం ఒక మలుపు. ఇది జగన్ రాజకీయ జీవితంలో ఒక మళ్లీ మొదలు అన్నట్టు. ఇది రాజకీయంగా కాదు, భావోద్వేగంగా, ఓ ఓటమికి భయపడకుండా నాయకత్వ బాధ్యతను మళ్లీ తన భుజాలపై వేసుకున్న జగన్ ఇక్కడ కనిపించారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు మళ్లీ ప్రజల్లోకి వెళ్లాలంటే కావాల్సిన దమ్ము, ప్లాన్, నమ్మకం, ఇవన్నీ కలిపి ఉండాలి. జగన్ దగ్గర ఇప్పుడు ఇవి 3 కూడా ఉన్నట్టు కనిపిస్తోంది ఈ మీటింగ్ ద్వారా. ఇంకా ఈ మీటింగ్ పూర్తిగా ఓ నాయకుని నడకలో మళ్లీ అడుగులు, యూత్ ను ముందుకు నడిపించే ప్రయత్నం, సోషల్ మీడియాను ఆయుధంగా మార్చే ప్లాన్, పాదయాత్రకు మళ్లీ సంకేతం,
పార్టీకి యువత రూపంలో నూతన శ్వాసగా చెప్పుకోవచ్చు. ఇది ముగింపు కాదు, జగన్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టిన కథ. ఏం చేస్తారో చూడాలి. కానీ ఈసారి ఆయన ఒక్కడే కాదు, తన వెంట నడిచేందుకు యువతను కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ఆ నడక మళ్ళీ ప్రజల గుండెల్లోకి చేరుతుందా లేదా అన్నది చూడాలి. కానీ ఈ రోజు ఆయన మాత్రం స్పష్టంగా చెబుతుంది చూస్తే, జగన్ ఓటమిని తన బలహీనతగా మాత్రం చూడటం లేదు. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.